జై శ్రీకృష్ణ. భగవద్గీత 5వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. 6వ అధ్యాయంలో అడుగుపెట్టే ముందు 5వ అధ్యాయం యొక్క సారాంశం పూర్తిగా చెప్పుకుంటే బాగుంటుందని ఒకసారి మననం చేసుకుందాము. ధర్మో రక్షితే రక్షితః. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి కర్మ చేయడమా లేక సన్యాసమా అనే సందేహాన్ని తొలగిస్తారు. ముఖ్య భాగము శ్రీకృష్ణులు చెప్పిన ప్రధాన సూత్రము కర్మను విడిచిపెట్టడం కంటే ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడం గొప్పది. అంటే మనిషి పని చేయకుండా ఉండడం కాదు, నేనే చేస్తున్నాను అనే అహంకారం, ఫలంపై ఆశ లేకుండా చేయటం నిజమైన యోగం. అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే ముఖ్యంగా అర్జునుడి సందేహం. అర్జునుడు ఇట్లా అడుగుతాడు, ఓ కృష్ణ, ఒకసారి సన్యాస యోగం గొప్పది అంటావు, మరోసారి కర్మయోగం గొప్పది అంటావు. ఈ రెండిట్లో ఏది ఉత్తమం? దీనికి శ్రీకృష్ణుని సమాధానం ఎలా చెబుతారు? కర్మ సన్యాసం అంటే పనులను విడిచిపెట్టడం, కర్మయోగం అంటే పనులు చేస్తూ భగవంతునికి అర్పించటం. ఇవి రెండు మోక్షానికి దారితీస్తాయి. కానీ సాధారణ మనుషులకు కర్మయోగమే సులభమైనది మరియు శ్రేష్టమైనది. నిజమైన సన్యాసి ఎవరు అంటే కాషాయం వేసుకున్నవాడు మాత్రమే సన్యాసి కాదు. ఎవరిపై ద్వేషం లేకుండా, ఆశ లేకుండా, ఫలంపై మమకారం లేకుండా జీవిస్తారో వారే నిజమైన సన్యాసులు అని భగవానులు తెలియజేస్తారు. జ్ఞానయోగం మరియు కర్మయోగం. జ్ఞానులు, యోగులు ఇద్దరూ చివరికి ఒకే స్థితిని చేరుకుంటారు. కానీ కర్మయోగం ద్వారా మనసు శుద్ధి అవుతుంది, తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం మోక్షానికి తీసుకువెళుతుంది. నేనే చేస్తున్నాను అనే భావం విడిచిపెట్టాలి. యోగి ఇలా భావిస్తాడు, నేను ఏమీ చేయటం లేదు, ఇంద్రియాలు తమ పనులు చేస్తున్నాయి. అంటే చూడటము, వినటము, నడవటము, మాట్లాడటము అన్నీ పైన చెప్పినవన్నీ ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని గ్రహిస్తాడు. కర్మలను భగవంతునికి అర్పించాలి. ఫలాపేక్ష లేకుండా చేసిన పని మనసుకు శాంతిని ఇస్తుంది, బంధనాలు తొలగిస్తుంది, పాపం అంటదు. పద్మపత్రంపై నీరు అంటనట్టే యోగికి పాపము అంటదు. సమదర్శనం. జ్ఞాని అందరిలో ఒకే ఆత్మను చూస్తాడు. ఉదాహరణకి బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క, చండాలుడు ఇలా అందరిలోనూ పరమాత్మనే చూస్తాడు. ఇదే సమత్వభావం. బాహ్య సుఖాలు తాత్కాలికం, ఇంద్రియ సుఖాలు మొదట ఆనందంలా కనిపిస్తాయి, చివరికి దుఃఖాన్ని ఇస్తాయి. అందుకే యోగి లోపలి ఆనందాన్ని వెతుకుతాడు. కోపం మరియు కామాన్ని జయించాలి. శరీరం విడిచే లోపే జయించాలి. శరీరం విడిచే లోపే కోరికలను, కోపాన్ని జయించినవాడు యోగి అవుతాడు. అంతరంగ శాంతి, ధ్యానం, ఇంద్రియ నియంత్రణ, మనస్సు స్థిరత్వం ద్వారా యోగి పరమ శాంతిని పొందుతాడు. ఈ అధ్యాయం మనకు నేర్పేది పని చేయాలి, ఫలంపై అధిక ఆశ పెట్టుకోకూడదు, అహంకారం తగ్గించాలి, అందరినీ సమానంగా చూడాలి, కోపము, ఆశలను నియంత్రించాలి, భగవంతునికి అర్పణ భావంతో జీవించాలి అని ముఖ్య సందేశం. పని చేయడం మానేయడం కాదు, ఆ పనికి బానిస కాకపోవడమే యోగం. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షిత రక్షితః. మీరు వినండి, 100 మందికి షేర్ చేయండి, దాన్ని సత్సంగంగా భావించండి. ధర్మో రక్షిత రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. జై శ్రీకృష్ణ భగవాన్.